every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. లాస్ట్ వీక్ కాస్ట్కోకి వచ్చినప్పుడు చాలా ఐటమ్స్ కొన్నాము. అందులో కొన్ని రిటర్న్ చేసేసి ఇంకొన్ని కావాల్సిన తీసుకుందాం అని వచ్చాము. బట్ వీ ఎండెడ్ అప్ బయింగ్ ఫ్యూ మోర్ ఐటమ్స్. ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ కమింగ్ టు కాస్ట్కో. హలో, బ్యాక్ ఫ్రమ్ కాస్ట్కో. సో కొన్ని ఐటమ్స్ కొన్నాము. దిస్ ఈజ్ నాట్ మై రెగ్యులర్ కాస్ట్కో పర్చేజ్. ఇది వింటర్ గ్లౌజ్. సో ప్రస్తుతానికి మా దగ్గర ఉన్నాయి, కానీ అవి అంత సపోర్ట్ చేయట్లేదు వింటర్లో. ఇది చాలా కోల్డ్ వెదర్ వాటర్ ప్రూఫ్ గ్లౌజ్ అనమాట. అండ్ దిస్ ఈజ్ లైక్ 4 pairs. అండ్ ఈ లిటిల్ బెల్ట్ బ్యాగ్ ఏమో ఇది నేను కొనలేదు. లైక్ దిస్ ఈజ్ గిఫ్ట్ ఫ్రమ్ మై హస్బెండ్. తనకి ఎప్పటి నుంచో ఉంది నాకు ఇలాంటి ఒక బ్యాగ్ ఇవ్వాలని, అండ్ తీసుకున్నారు నా కోసం. థ్యాంక్స్ టు హిమ్. నెక్స్ట్ యా వింటర్ కాబట్టి ఇప్పుడు జిమ్కి వెళ్ళాలన్నా వర్కౌట్ చేయాలన్నా ఫుల్ స్లీవ్స్ టీషర్ట్స్ అండ్ ఇట్లాంటి జిప్పర్ జాకెట్స్ చూస్తున్నాను. కాస్కోలో కనిపించింది, ఐ జస్ట్ గ్రాబ్డ్ ఇట్. అండ్ ఇంకో ఫుల్ హ్యాండ్ టీషర్ట్, ఇది కూడా జిమ్ వేర్ లానే తీసుకున్నాను. చూడడానికి మంచి క్వాలిటీలా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొన్న ఐటమ్స్ చూపిస్తాను. ఒకటి స్టోన్ వేర్ బౌల్స్, ఇలా అవుటర్ సైడ్ ఒక ప్రింట్ ఉంది అండ్ ఇన్నర్ సైడ్ ఇంకో ప్రింట్ ఉంది. చాలా క్యూట్గా అనిపించాయి బౌల్స్. అండ్ ప్లాస్టిక్ కాదు, ఇవి సెరామిక్. సో $1 ఈచ్. ఇంత మంచి ప్రింట్స్ నాకైతే చాలా నచ్చాయి. ఐ మాస్క్. సో ఐ వాజ్ జస్ట్ పాసింగ్ బై అండ్ నాకు ఈ కలర్స్ చూసేసరికి సడన్గా ఇట్లా అట్రాక్ట్ అయ్యాను అనమాట. వెళ్ళి చూసాను, 24 pairs వచ్చాయి. రివ్యూస్ అవన్నీ చూసాను, బాగున్నాయి. సో లెట్ మీ ట్రై దిస్ టు నైట్ అండ్ చూద్దాం ఎలా అనిపిస్తుందో ట్రై చేశాక. నేను ఎప్పుడు ఈ టైప్ ఐ మాస్క్ వాడలేదు, ఇదే నా ఫస్ట్ టైం. సో ఐమ్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ ఎలా వాడాలి అనేది. ఓకే, కలర్ అయితే మస్తుంది, చూడ్డానికి క్యూట్గా నైస్ పింక్. ఇందులో వేరే కలర్స్ కూడా ఉన్నాయి. ఐ వాంటెడ్ టు ట్రై గోల్డ్ బట్ somehow ended up with pink and the other one is blue. జిమ్ అయిపోయింది, బ్రెత్ వర్క్ కూడా అయిపోయింది. నౌ ఐమ్ వెరీ హంగ్రీ. లెట్స్ మేక్ సమ్ ప్రోటీన్ షేక్.
కుక్ చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఫ్రిడ్జ్లో స్పేస్ క్రియేట్ చేయడం. ఒక 1 అవర్ స్ట్రగుల్ తర్వాత ఈ వెజ్జెస్ అన్ని మీల్ ప్రెప్ చేశాను. బెల్ పెప్పర్స్ ఫర్ సాలడ్, ముల్లంగి సాంబార్ కోసం, క్యారెట్, జుకినీ, క్యారెట్ ఫర్ బోత్ సాలడ్ అండ్ ఆల్సో సాంబార్, మష్రూమ్స్ సాలడ్, క్యాబేజ్, లెటర్స్, ఇది క్యాబేజ్, బెల్ పెప్పర్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. సో ఓవరాల్ 1 అవర్ ప్రాసెస్. ఐ ఫీల్ ఈ 1 అవర్ ఎఫర్ట్ వర్తని, ఎందుకంటే వెజ్జీస్ రెడీగా ఉన్నప్పుడు రోజు ఈవినింగ్ నేను ఆఫీస్ నుంచి వచ్చాక సాలడ్ ప్రిప్ నాకు జస్ట్ ఒక 15 మినిట్స్లో డిన్నర్ రెడీ అయిపోతుంది. సో దట్ వే నేను ఓకే, నాకు ఓపిక లేకపోయినా, నాకు ఎనర్జీ లేకపోయినా, టైం లేకపోయినా బయట టేక్అవుట్స్ ఆర్ డైనింగ్ చేయకుండా ఇంట్లోనే క్విక్గా నేను సాలడ్ రెడీ చేసుకుంటా. ఎందుకంటే వెజ్జీస్ చాలా టైం తీసుకుంటాయి మీల్ ప్రెప్లో. సో వెజ్జీసే రెడీగా ఉంటే ఇంకా చాలా ఈజీ. అండ్ ఆల్సో చికెన్ లైక్ ప్రోటీన్ ఏదైనా సాలడ్తో పాటు తీసుకునేటట్టయితే అది కూడా నేను మీల్ ప్రెప్ చేసేస్తాం. ఇట్స్ టైమ్ టు లోడ్ ద ఫ్రిడ్జ్. Very comforting.